వధువు యొక్క సుందరత్వము మనకు తెలియదు కానీ ప్రభువుకే తెలుసు. అందుకే లోకంలో అంటారు, పలానా అమ్మాయిని నేను ప్రేమించని పెళ్లి చేసుకుంటానంటే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని గురించి తెలుసుకున్నప్పుడు ఆ అమ్మాయి నల్లగా ఉందని, ముక్కు బాగాలేదు, నోరు బాగాలేదని ఈ తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఇంటికి వచ్చి ఏమంటారంటే, ఆ పిల్లనంటరా నువ్వు ప్రేమించావు, ఎలా నచ్చిందిరా అంటే, అవును అతనికి నచ్చింది. ఏ పాయింట్లో నచ్చింది కదా మనకి. కనుక ఆమె అడుగులో నచ్చిందా, నడకలో నచ్చిందా, ప్రవర్తనలో నచ్చిందా, గుణగణాల్లో నచ్చిందో తెలియదు, కానీ పై రూపం మాత్రము ఎవరికి కూడా నచ్చబడయ్యేలా లేదు. ఎలా ప్రేమించవరా అంటే, నా కళ్ళు పెట్టి చూడంటాడట వాడు. కనుక అతని కంటికి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కంటికి కూడా మన యొక్క రూపము, మనం ఎలాగున్నప్పటికీ కూడా సుందరవతి అతి సుందరి వగుదానా అనేటటువంటి పలుకు మనం ఆయన దగ్గర పొందవలసినటువంటి వారమే. అది గొప్ప సర్టిఫికెట్, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సర్టిఫికెట్ అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక వధువు సంఘము లిల్లీ పుష్పానికి పోల్చబడింది. ఈ లిల్లీ పుష్పము ఎంత అందంగా ఉంటుంది, ఎంత పరిమళ సువాసన, ఎలాగ వచ్చిందే పైకి, దీనికి సువాసన ఒక్క డాగు కూడా పడకుండా నిష్కళంకమైనటువంటి పుష్పముగా అది పైకి ఎన్ని శ్రమల్లోంచి చూస్తే కనుక అంత అందం వచ్చింది. అన్ని శ్రమలు కూడా తనని ఏమీ చేయలేదు, ఏమాత్రం డాగుపడలేదు, ఏమాత్రం ఒక ముళ్ళు కూడా గుచ్చుకోలేదు. అలాగ జాగరూకతగా ఆ పుష్పము ఈ బలురక్కసి చెట్లలో, బ్రహ్మజీవుడని ఉంటుంది చూడండి, బలురక్క చెట్లు ఏంటి, ఇంకా రేగు చెట్లు ఉంటాయి చూడండి, తుమ్మ చెట్లు ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా చిన్నప్పుడు అవి మొక్కగా ఉన్నప్పుడు గుబురు గుబురుగా ఉండి ఎన్నో రకాలైనటువంటి ముళ్ళతోటి నింపబడి ఉంటుంది. ఆ నింపబడినటువంటి ఆ యొక్క చెట్ల మధ్య నుంచి వెళ్ళి పుష్పము పైకి వచ్చింది. ఆ ముళ్ళు మీద ఇది పడలేదు, ఈ పువ్వు మీద ముళ్ళు పడలేదు. అది తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే ముత్యములాగా మెరుస్తుందో, దేవుడు ఆ విధంగా వధువు సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇమిడి ఉన్నది కనుక, ఎవరిలోనూ దేవుని చేతిలో ఇమిడి ఉన్నది, క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడగబడి ఉన్నది. ఈ యొక్క మాధుర్యమైనటువంటి ఈ సంబంధము దేవునికి మనకి అలా లింకప్ అయి ఉంటే కనుక ఎంత మధురమైనటువంటి జీవితం మనం జీవించగలుగుతామో. అందుకే వరునికి తగినటువంటి వధువుగా మనము జీవించవలసినటువంటి వారమైన. అందుకే మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మానని దుఃఖంతో ఉన్నారట ఆయన. ఎందుకని, ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుంది. నేను ఎంతగా చెప్పినప్పుడు కూడా వాళ్ళకు మారు మనసు లేదు. కొద్దిమందో నా కూడా ఉంటున్నారు తప్ప లోకంలో ఎవరికి కూడా పశ్చాత్తాపం, మారు మనసు లేదని ఈ లోకం గురించి తన తండ్రికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి సంఘం మానని వేదన, ఎప్పుడూ కూడా దుఃఖంతో ఉండేవారట ఆయన. అందుకే ఆ శ్రమల యందున ఆయన విధేయత నేర్చుకున్నారటండి. అలాగే శ్రమలు వచ్చినటువంటి మనము కూడా, శ్రమలు అనిపించేటువంటి నువ్వు నేను కూడా ఏం చేయాలంటే, శ్రమలు వచ్చాయి కనుక విధేయత, ఏ విధంగా నేను జీవించాలి, ప్రభు నా క్రమం ఏంటి, నా భక్తి ఏంటి, నా జీవితం ఏంటి, ప్రభు యొక్క పాదాలు పట్టుకొని మనము అడగవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఏమన్నారంటే, అంత పరిశుద్ధమైనటువంటి వెళ్ళి పద్మగా నువ్వు తయారవ్వాలంటే అంత పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క చేతులు ఎమ్మడవలసి ఉన్నది. ఆయన చేతిలో మనం అణిగిమెణిగి వినయ విధేయతలతో మనం ఉండవలసినటువంటి పరిస్థితి. అప్పుడే హెబ్రీ పత్రిక 5:8 కూడా ఏమని ఉందంటే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. విధేయత రావాలటండి. శ్రమలు వచ్చాయని అరిసేసి గీపెట్టేసి నేనేం చేయలేని కాలుగాలను పిల్లిలాగా తిరుగుతూ ఉంటే మన శ్రమలు పోవు మన దగ్గర నుంచి. ఆ శ్రమలు ఎప్పుడైతే వచ్చాయో అణిగిమెణిగి ఉండి, ప్రభువా ఇదిగో వచ్చింది శ్రమ, మరి ఈ శ్రమ వలన ఈ శ్రమ దాటిన తర్వాత ఈ కీడు చోటని ఏ మేలు దాచిపెట్టి ఉంచావో అది నేను పొందేంత వరకు కూడా విధేయత నాకు నేర్పించమని చెప్పి ప్రభు పాదాలు పట్టుకోవలసినటువంటి వారమైన. అలాగే మరి ఇంకా ఏంటంటే 9వ వచనం ఏముందంటే, హెబ్రీ పత్రిక 5:9 మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే. అదండి సిద్ధి అంటే నెరవేర్పు. ఏ సిద్ధి ఇది? సంపూర్ణ సిద్ధి. కొంతమంది ఒక పనిని మొదలు పెడతారు, అన్నిట్లో ప్రవేశం ఉంటుందట కానీ ప్రావీణ్యం ఉండదట వాళ్ళకి. అందులో వెళ్ళెడతారు, ఇందులో వెళ్ళెడతారు, ఆ కుట్లు నేర్చుకుంటున్నాను అంటారు, ఈ అల్లికలు నేర్చుకున్నాను అంటారు, మళ్ళీ ఏదో టైప్ అంటారు, ఏదో కంప్యూటర్ అంటారు, అందులో ఇందులో కూడా వెళ్తారు. ఎక్కడా కూడా పరిపూర్ణమైనటువంటి సర్టిఫికేట్ పొందలేరు. అక్కడ బాగాలేదు, నువ్వు ఇంకోటి బాగాలేదు. ఒక పని నువ్వు నేర్చుకున్నావంటే కనుక దానిలో నీవు
ఎలా నైపుణ్యత కలిగినటువంటి నిష్ఠాతుడవై ఉండవలసినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఆ పని విడిచిపెట్టి ఇంకో పని విడిచిపెట్టి కాదు. అది స్థిరత్వం కాదు. శాశ్వతమైనటువంటి మరి దేవుని యొక్క దీవెనలు మనం పొందాలంటే కష్టమైనప్పుడు కూడా మెణిగి ఉండవలసినటువంటి వారమైన ప్రభు యొక్క చేతులు సంపూర్ణ సిద్ధి అన్నారని దాన్ని. సంపూర్ణ నెరవేర్పు అదే. అప్పుడే సంపూర్ణ నెరవేర్పు. ఎంతో కష్టం వచ్చినప్పటికి కూడా ఆ పనిని విడిచిపెట్టకుండా ఆ పనిని కొనసాగించి దాన్ని పూర్తి చేసినటువంటి వాడే సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వాడు. సంపూర్ణ సిద్ధి పొందాడు మన యొక్క ప్రభువారు. మరి ప్రభువుని పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఏం పొందాలి? సంపూర్ణ సిద్ధి పొందవలసినటువంటి వారమని. ఈ కష్టంలో నేను నెగ్గలేకపోతున్నాను, ఈ కష్టం నాకు ఎలా వచ్చేసింది అని ఇతరులతో ఒక్క మాట చెప్పినా కూడా మన పరువు పోయినట్లే, ప్రభావం పోయినట్లే. అందుకే మరి మనం ఎంత జాగరూకతగా ఉండాలో దేవుని యొక్క మరి విశ్వాస జీవితంలో సాగేటటువంటి నువ్వు నేను కూడా ప్రభువుని బట్టి విధేయత నేర్చుకుందాం. మనం యేసుక్రీస్తు ప్రభు నరుడై వచ్చాడు, ఆయన దేవుడు గనక అలాగే నెగ్గగలిగాడు అంటాం మనం. కానీ ఆయన దేవుడైతే మాత్రం నర శరీరం ధరించాడు కదా, మనవలే భుజించాడు, మనవలే నిద్రపోయాడు, మనవలే నడిచాడు, మనవలే అన్నీ కూడా మనవలే కదా చేశాడు. ఆ మానవుడు ఏ విధమైనటువంటి సంపూర్ణ సిద్ధి పొందాడు, అలాగే నువ్వు నేను కూడా సంపూర్ణ సిద్ధి పొందవలసినటువంటి వారమైనా. పెండ్లి కుమార్తె కావాలంటే కనుక ఇటు శ్రమ ఉండవలసిందే. శ్రమ లేకుండా కనుక మనం ఏమీ చేయలేమండి. శ్రమ ఉండాలి. ఆ శ్రమ ఉంటేనే మరి ఇప్పుడు ఆపరేషన్ చేసి కుట్లేసి అప్పుడు బిడ్డను బయటకు తీస్తేనే తప్ప బిడ్డ బయటకు రాడు. కనుక శ్రమ వద్దు నాకు అనుకుంటే బిడ్డ ఎలాగ వస్తాడు? శ్రమ వద్దు నాకు అనుకుంటే కనుక మరి సంతానవతులం ఎలాగవుతాము? శ్రమ పొందవలసిందే. అయితే శ్రమగా ఉండదు మనకి. ఆ శ్రమ పొందిన తర్వాత ఆ బిడ్డను పక్కన వేసుకుని చూసుకున్నప్పుడు ఆ శ్రమ అంతా కూడా తల్లి మర్చిపోయి బిడ్డను ముద్దులాడుకుంటూ ఎంతో గారాభంగా చూసుకుంటుంది. అలాగే ఈ శ్రమ వెనక మనకు దేవుడిచ్చే ప్రతిఫలం కూడా ఆ బిడ్డ లాంటిదే. ముచ్చు లాంటి బిడ్డను మనం కడుపు పక్కన వేసుకుంటాం. శ్రమ అనంతరం మనం చేసేటువంటి పని ప్రతి స్త్రీకి కూడా ఉండేటటువంటి శ్రమ అది. శ్రమ నాకు వద్దనుకుంటే బిడ్డలు నాకు అక్కర్లేదని అర్థం. బిడ్డలు అక్కర్లేకపోతే తల్లి అవుతావా నువ్వు? అవ్వవే. పెళ్ళైనటువంటి మూడు లాంటి బిడ్డగానే ఉంటావు తప్ప నీకు సంతానం ఉండదు. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దేవుని సేవలో సాగుతున్నటువంటి, దేవుని విశ్వాసంలో సాగుతున్నటువంటి నువ్వు నేను కూడా శ్రమ కొరకు వచ్చింది శ్రమ అనేటువంటి మాట ధైర్యంగా నిలబడవలసినటువంటి వారమైన. ధైర్యంగా ఎప్పుడైతే మనం నిలబడడం జయం మన పక్షానే ఉంటుంది. జయం పొందాలంటే, విజయం పొందాలంటే శ్రమ వచ్చిందంటే కనుక ధైర్యం అనేటటువంటి మాట మన జీవితంలో రావాల్సి ఉన్నదనక. అందుకే ఇంకా ఏమంటున్నారంటే దేవుడు క్రీస్తు యేసును నరుడై శ్రమ పొందాడు. దేవాది దేవుడే క్రీస్తు యేసు అనే పేరు పెట్టుకుని ఈ లోకానికి వచ్చి నరుడై ఆయన మహాశ్రమ పొంది అన్నటువంటి విధానం అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధానంలో ఏం పొందాడైనా విధేయత నేర్చుకున్నాడు. కొడుతున్నారు, కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. మౌనము, విధేయత, కొట్టండి అన్నాడు. నోటితో కూడా చెప్పలేదు, అనుభవించాడంతే. ఆయన చూసిన వారికి ఎలా ఉంటుంది ఆ శిలువ శ్రమ చూసినటువంటి వారికి. కన్న తల్లి అక్కడ నిలబడి చూసినంత కొడుకు తన కాళ్ళ ముందంత చిత్రహింసలకు గురైతే ఆ తల్లి పొందినటువంటి వేదన ఎంత ఉంటుందో ఒకసారి. ఆ శ్రమ అనుభవించింది ఆమె. ఆ శ్రమ జీవితాంతం కూడా ఆవిడకి శ్రమే. ఈ బిడ్డ కడుపున పడింది మొదలుకొని నిందల అవమానాలని శ్రమలు ఎన్ని పోట్లు పొడుచుంటారో ఆ బిడ్డని, ఆ మరియని. కనుక శ్రమ, ఈ శ్రమ వలన ఏం నేర్చుకోవాలంటే విధేయత నేర్చుకోవాల్సినటువంటి వారమని. యోసేపు అలాగే నేర్చుకున్నాడు. మరి నీకు ప్రధానం చేయబడినటువంటి మరి గర్భవతి అయిందని తెలియగానే ఆ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తండ్రి అయినటువంటి యోసేపు గారు కూడా ఎంత వేదన, ఎంత శ్రమ అయినప్పటికి కూడా ఆయన ఓర్చుకున్నాడు. దేవదూత వచ్చి ఆయన వాదార్చింది. నువ్వేం కంగారు పడకు, దేవాది దేవుడే నీ గర్భాన కొడుకుగా పుడుతున్నాడని చెప్పినటువంటి మాటకు మనము అది అర్థం చేసుకుని ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఏమన్నారంటే పెండ్లి కుమార్తెగా మనం తయారవ్వాలంటే శ్రమ పొందవలసిందే. బిడ్డలు కావాలంటే నొప్పులు భరించవలసిందే. ఇది అర్థం చేసుకుందాం. రోమాపత్రిక 8:17 కూడా ఏమనుందంటే మనము పిల్లలమైతే వారసులము. నిజమే, ఏ తల్లిదండ్రులకైనా మనం పిల్లలమైతే కనుక మనకేమొస్తుంది? వారసత్వం వస్తుంది. తల్లిదండ్రులకి ఏదైతే ఉందో అది ఎంత ఉంది ఇంత ఉంది అనేది కాదు. వాళ్ళకున్న దాంట్లో అన్నింటిలో కూడా ఆ పిల్లలు ఏం పొందుతారంటే వారసత్వం పొందుతారు. ఈ వారసత్వం పొందేటటువంటి పరిస్థితిని మనము అర్థం చేసుకుందాక దేవుని వారసులము, మనము దేవునికి పిల్లలము. ఎప్పుడైతే బాప్తిస్మం పొందామో మనకి ఏమని పేరు పెట్టారు?
దేవుని పిల్లలము అయ్యే అధికారం ఇచ్చేస్తాడు దేవుడు. లోకము పిల్లలం కాదు, దేవుని పిల్లలమై అధికారం ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ అధికారంతో మనకేమొచ్చిందంటే వారసులము, దేవుని యొక్క వారసులమయ్యను. ఈ దేవుని యొక్క వారసత్వము ఎవరితో వచ్చింది మనకి? క్రీస్తుతో కూడా మనకు వచ్చింది. ఈ లోకాన్ని క్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి దేవునికి పిల్లలమయ్యాం. ఈ వారసత్వం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? క్రీస్తు ప్రభు వారిని బట్టి మనకు వారసత్వం, ప్రభువుకు వారసత్వం అయ్యి ఉన్నాం. అందుకే మహిమ పొందడానికి ఈ వారసత్వం అంటే మనకి ఏం పొందడానికి? మహిమ పొందడానికి. పరలోకపు మహిమ, భూలోకపు మహిమ, నువ్వెక్కడుంటే అక్కడే మహిమ పొందడానికి దేవునికి ఇచ్చిన గొప్ప తలాంతు, గొప్ప అంతస్తు అని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పొందిన యెడల, ఆ మహిమ కావాలంటే మనం ఏం చేయాలి? శ్రమలో భాగస్థలం అవ్వాలి. ప్రభుతో పాటు భాగస్థలం అయ్యి ఉంటే కనుక మనము ఎంతైనా కూడా దేవునితో మరి భాగస్థలం అవుతాము. అందుకే అన్నారు, క్రీస్తు తోడి వారలము మనం, దేవుని వారసులము, క్రీస్తు తోడి వారలం. అంటే క్రీస్తుతో పాటు సమాన భాగ్యం దేవుడు మనకిస్తాడు. క్రీస్తు మనము ఒక అన్నదమ్ములమై ఉన్నాము. అందుకే ఎంత చక్కని పాట రాస్తారు మరి పురుషోత్తం చౌదరి గారు రాస్తారు. ఆయన మా దేవుడు, మా తండ్రి, క్రీస్తు మా అన్నయ్య. ఈ పేతురాజు సకల అపోస్తలులందరూ కూడా మా యొక్క అన్నదమ్ములే, మా చుట్టాలే, మా పట్టాలే అని రాసినటువంటి పాట ఎంతో ముచ్చటగా అయినటువంటి పాట మనము పాడుకుంటూ ఉంటే కనుక క్రీస్తు తోటి వారసులముగా మనము ఆయన యొక్క జీవితంలో వారసత్వము, ఆయన మహిమలో వారసత్వము, ఆయన యొక్క శ్రమలలో కూడా వారసత్వం. మనం శ్రమలో వారసత్వం ఎప్పుడైతే పాలిభాగం పొందామో ప్రభువుకు ఉండేటటువంటి సమస్త లక్షణాలు కూడా మనకి దేవుడిస్తున్నాడని. ఆయన శ్రమలలో పాలు పుచ్చుకోకపోతే ఆయన మహిమతో పాలు లేదు. పేతురుగా అందరు శిష్యుల కాళ్ళలో కడిగాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు. పేతురు గారు అన్నారు, అయ్య బాబు నువ్వెంత దేవుడు నాయనా, నేను మామూలు మనిషిని, నా పాదాలు నువ్వు ముట్టుకుంటావా? వద్దు 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 అన్నాడు. అయితే నీకు పాలు లేదు అన్నాడు. పాలుని రక్షణ పొందిన ప్రతి వారు కూడా పాదశుద్ధి చేయించుకోవాలి. కనుక పాదములు నేను కడగకపోతే కనుక నాకున్న మహిమలో నీకు పాలు భాగం లేదయ్యా అని. అయితే అలాగైతే ఎలా కుదురుతుంది? నీతోటే పాలు భాగొస్తుండే కనుక నా తల మొదలుకొని పాదాల వరకు కూడా కడిగేవయ్యా అని యేసు ప్రభుతో పేతురు గారు చెప్తూ ఉన్నారు. కనుక పాలి భాగస్థులం అనేటటువంటి మాట. దేవునితో పాలంటే దేవుని మహిమలో అంటే శ్రమలో పాలు పొందని నీకు ప్రభు యొక్క ఏ మహిమైతే ఉందో ఆ మహిమలో భాగస్థులమయ్యేటటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకు ఇచ్చాడు. 2 తిమోతి పత్రిక 2:11 కూడా ఏమని ఉందో తెలుసా? ఈ మాట నమ్మదగినది ఏదనగా, ఏ మాట? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బాప్తిసం తీసుకుని ఆయనతో పాటు మనము చనిపోయిన వారమైతే కనుక ఆయనతో కూడా మనము బ్రతకవలసినటువంటి వారమైనాం. కనుక దేవుడు ఇంకా ఏం చేస్తున్నాం? 12వ వచనంలో సహించిన వారమైతే, అంటే చనిపోతే ఆయనతో పాటు చనిపోయాము, బాధల్లో ఆయనతో పాటు బాధలు పొందాము. సహించిన వారమైతే గనక ఆయనతో కూడా ఏలుదము. సహింపు అవసరమైనది, ఓర్పు అవసరమైనది. వ్యవసాయదారుడికి ఉండవలసినటువంటి ఓర్పు మనకు కావాలి, గర్భవతికి కావలసినటువంటి ఓర్పు మనకు కావాలి. అట్టి ఓర్పు ఎప్పుడైతే ఉందో, నెల తప్పిన దగ్గర నుంచి కూడా ఈ బరువు నాకెందుకు అనుకుంటే కనుక 12 బిడ్డ మనకు వస్తాడా? రాడు కదా. 9 నెలలు మొయ్యవలసినటువంటి వారమైన అప్పుడు 12 బిడ్డ మనం పొందవలసినటువంటి వారమైన పొందుకుంటాం కనుక. అందుకే ఆయనతో కూడా మనము శ్రమ పొందిన వారమైతే ఆయనతో పాటు మనం బ్రతుకుతాము, ఆయనతో పాటు మనము జీవిస్తాము, ఆయనతో పాటు ఇంకా సమాన వారసత్వం కలిగినటువంటి వారమై ఉంటాము. ఈ గొప్ప అంతస్తు ఎవరికి ఉందండి? దేవుడు నమ్ముకునేటువంటి ప్రభు బిడ్డలమైనటువంటి నీకు నాకే ఇచ్చాడు దేవుడు ఈ గొప్ప అంతస్తు. దేవదతలకు కూడా లేనటువంటి గొప్ప అంతస్తు క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మనకి దేవుడు ఈ యొక్క వారసత్వాన్ని ఇచ్చాడు. అందుకే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏం చేస్తామంటే ఏలుబడి చేస్తాము. 1000 ఏండ్ల పరిపాలనలో ఆ ప్రభువే ఏమవుతారంటే ఆయన రాజు అయి ఉంటారు. ఈ వధువు సంఘమే రాణి అయి ఉంటుంది. ఈ రాజు ఈ రాణి అంటే వరుడు వధువు 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా భూమి పరలోకం, పరలోకం భూమి ఏకమవుతుంది. పరలోకమే భూలోకం, భూలోకమే పరలోకం. అందుకే దేవుడు కూడా చెప్పండి, సారవంతము పచ్చదనం అన్నారు. ఈ ప్రభుతో సహవాసం మనకి ఎప్పుడైతే ఉందో మన బ్రతుకంతా కూడా సారవంతముగా ఉంటుంది. ఎప్పుడు కూడా పచ్చదనమే, వాడిపోదు. నీళ్లు లేవని కానీ వాన లేదని కానీ ఆ వృక్షం ఎప్పుడూ కూడా ఫలిస్తూనే ఉంటుంది. కనుక ఇంతటి గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కదా.
ఇంత గొప్ప భాగ్యాన్ని ఎలా పోగొట్టుకోగలుగుతాం మనము? అదే దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప అంతస్తు అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. ఆయనను ఎరగమంటే మనలను కూడా ఏమంటాడంటే, ఆయన నేను ఎరగనయ్యా అంటే గనక మరి పేతురు గారు ఎంత గొప్పవాడో చూడండి. బొంకినప్పటికి కూడా దేవుని యొక్క ప్రేమ అతన్ని విడిచిపెట్టలేదట. ఆ ప్రధాన యాజకుని యొక్క ముంగిటిలోనికి ఎప్పుడైతే మరి కోర్టు మీద తీసుకుని వెళ్ళారో ఆయన సిలువేయడానికి, ఆ సమయంలో అంతకు క్రితమే ముమ్మారు ఎరగనన్నాడు. నీ కొరకు చచ్చిపోతాను ప్రభు అన్న వ్యక్తి ఒక ఆడపిల్ల అడిగితే, ఒక మనిషి అడిగితే అబ్బెబ్బెబ్బే అతనికి నాకు ఏ సంబంధమే లేదన్నాడు. ఇంత గొప్ప పేతురు గారు పడిపోయాడు. అయినా దేవుడు అతన్ని ప్రేమించాడు కనుక ప్రధాన యాజకుని యొక్క ఆ గృహం యొక్క ముంగిటిలోనికి వెళ్ళేసరికి పేతురు అక్కడే ఉన్నారు. ఆ 2 కళ్ళు చూపు ఈ 2 కళ్ళు చూపు మీద పడింది, పేతురు చూపు మీద, పేతురు కంటి మీద పడింది. దేవుని యొక్క ఆ దృష్టి ఎప్పుడైతే పడిందో ఆ దృష్టి యొక్క ప్రభావము పేతురులోనికి చొచ్చుకొని పోయింది. మరి తల మొదలుకొని కాళ్ళ వరకు కూడా ఆ ప్రభావం ఎప్పుడైతే వచ్చిందో ఒకే ఒక్క ప్రసంగంతో 3000 మందిని మార్చగలిగిన శక్తి అతను పొందగలిగాడు. అందుకే ఆ ప్రభు యొక్క అందుకే నిత్యమో మనం ప్రభుని చూస్తూ ఉండాలి. అందుకే దేవుణ్ణి అడగాలటమ్మా, నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించు ప్రభు అని అడగాలట. నేను ఇంకా ఏ దోషంలో ఉన్నానో ప్రభా, దోషాన్ని నాకు తెలియచే, రెక్టిఫై చేసుకుంటాను. నేను ఇంకా దోషం నా పాపలో నేను ఉండను. నిన్ను నాకు చూపించు, ఎందుకంటే తెలుసు నాకు వాక్యం ద్వారా. కానీ నువ్వెలాగున్నావు ఒకసారి నీ రూపం కూడా నాకు చూపించు, నా రూపం నాకు చూపించు, మార్చుకోవడానికి వీలుగాను అనేటటువంటి భావముతో మనం ప్రభుని అడగవలసినటువంటి వారమైన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పొందిన గాయములో పెండ్లి కుమార్తెకు కావలసిన సకల విధములైనటువంటి అనుభవాలు, ఆభరణాలు అందులో దేన్ని చూడాలి? ఇప్పుడు మనము పక్క గాయములోనికి దూరి చూడవలసినటువంటి వారమే. ఎప్పుడైతే పక్క గాయములకు మనం దూరతామో ప్రభు యొక్క అంతరంగం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అంతరంగానికి అనుగుణంగా మనం నిలబడగలుగుతాం, చేయగలుగుతాం. కనుక ఈ యొక్క అంతరంగము మనకు దొరకాలంటే పక్క గాయములోనికి వెళ్ళు, ఆ గాయములు తలంచు. ఆ గాయములు గాయములు కూడా మనం తలంచవలసినటువంటి చేతుల గాయములు తలంచి, ప్రభువా నా చేతులతో చేసినటువంటి పాపాన్ని నన్ను తీసివేయడానికి నువ్వు చేసావు తండ్రి. నేను ఈ గాయంలో నుంచి నా పాపాలు తీసివేసినందుకు కాలుతో నువ్వు గాయమయ్యావు, కాలుతో నడిచి పాపానికి వెళ్ళినటువంటి ఆ పాపాలు నన్ను తీసివేయడానికి ఈ రక్తం కార్చావు తండ్రి. నాయన శిరస్సుతో ఆలోచనతో చేసినటువంటి ఆ యొక్క ఆలోచనకు శిరస్సు మీద గాయం పొందావు తండ్రి. ముళ్ళ కిరీటం గొంతుకులు వచ్చేంత వరకు కూడా ముళ్ళ కిరీటానికి ఆ మేకులు లాంటివి ఉన్నాయని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇంచుమించు 6 అంగుళాల పొడిగట్ట కంఠంలో కూడా వచ్చేసిన వాళ్ళు సిలువను పెట్టి కొట్టారు కాబట్టి ఆ యొక్క మేకులు కంఠం వరకు కూడా వచ్చి ఎంతటి బాధ అనిపించాడు సిలువ యొక్క బాధ. ఒకసారి మనం ఆయన బాధను తలంచుకోవాలి. నేను ఇన్ని శ్రమలు పడిపోతున్నాను, భూమి మీద నాకనే శ్రమలు పొందేవాళ్ళు ఎవరో లేరని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ కొరకు దేవుడు ఎంత శ్రమ పొందాడో అది ఆలోచన చేయవా? నువ్వు నీ బాధ నీకు ఎక్కువ. అది ప్రతిసారి కూడా ప్రభు యొక్క గాయాలను మనం కెలగడానికి కాదు, ఆలోచన చేసుకోవడం, గాయములో దూరి మనం ఆ గాయంలో నుంచి ప్రభు యొక్క మహిమను మనము పొందవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఆ గాయముల్లో ఏమున్నాయి? మనకి సకల విధములైనటువంటి పెండ్లి కుమార్తెకు కావలసినటువంటి ఆ గాయములోనికి దూరం చూసినట్లయితే కనుక ఆ అంతరంగం ఏంటో నీకు తెలుస్తుంది, ప్రభు యొక్క అంతరంగం ఏంటో తెలుస్తుంది. నీ కొరకు ఆయన ఏమి చేస్తాడో, ఏమి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడో, ఏమి ఆయన లాస్ట్ రక్తపొట్టు వరకు కూడా నీ కొరకు ఎలాగ విడిచిపెట్టాడో ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి అప్పుడు. అందుకే పెండ్లి కుమార్తె కావాల్సిన సకలు ఏంటండి అనుభవాలు కలుగుతాయట మనకి. ఆయనలో ఉండే అనుభవం వేరండి. రూపాంతరం చెందుతాం మనం. ఆయన గనక మనం తీక్షణంగా ఆయన యొక్క గాయాలు కనుక మనం వెతకగలిగినట్లయితే కనుక రూపము మార్చబడుతుంది, మన జీవిత విధానమే మారిపోతుంది. కనుక ఈ అనుభవంలోనికి మనం రావాలి. ఆ గాయంలోకి కెలిగితే కనుక ఆ గాయంలోకి వెళ్ళి ఆలోచన చేస్తే కనుక, కెలకడం అంటే బాధ పెట్టడానికి కాదు, ఆ గాయంలోకి వెళ్ళి మనము తలంపు చేసుకున్నట్లయితే, ఆలోచన చేసుకున్నట్లయితే కనుక ఆ కొన్ని అనుభవాలు మనకు దొరుకుతాయి. మన జీవితానికి కావలసినటువంటి, బ్రతకడానికి కావలసినటువంటి అనుభవాలు మనకు దొరుకుతాయి. అలాగే అవే మనకు ఆభరణాలు. ఆ అనుభవాలే ఆభరణాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి ఆభరణాలు ఉన్నాయి. వీటిని సంపాదన చేసుకున్న పెండ్లి కుమార్తె ఏం చేయాలంటే శ్రమానుభవములోనికి వెళ్ళవలసినటువంటి విధానం.
శ్రమానుభవం అన్నారు. అది ఆ అనుభవం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మహిమానుభవంలోనికి తీసుకుని వెళుతుంది. మనకు కావాల్సినటువంటి మహిమ, ఆ మహిమ యొక్క అనుభవం ఎలాగొస్తుందంటే శ్రమ యొక్క అనుభవం మనం అనుభవిస్తేనే ఆ శ్రమానుభవంలో ఉన్నటువంటి అనుభవం మనకు తెలుస్తుంది. కనుక శ్రమ అనుభవము, శ్రమ యొక్క అనుభవము, ఈ అనుభవం ఎక్కడికి వెళ్తుందంటే మహిమానుభవంలోనికి దేవుడు తీసుకుని వెళతాడు. కానీ శ్రమ వద్దు నాకు అనుకునేటువంటి వారు ఉంటే కనుక నాకు కొడుకు అక్కర్లేదని అర్థం, నాకు సంతానం అక్కర్లేదని అర్థం. కనుక పెండ్లి కుమారుడుగా నువ్వు నేను కూడా మరి ఇది చూసుకోవాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఈ శ్రమానుభవమును మనం ధ్యానించవలసినటువంటి వారమైన 2 కొరింథీ 4:18 ఏమనుందంటే, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంత కొంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. యాలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మనం ఏం చేయాలి? మన కంటికి కనపడుతున్నాయన్నీ కూడా ఏంటంటే మాయమైపోతాయి. కనబడినటువంటి పరలోకం ఉంది, పరలోకం మహిమ మేఘం ఉంది, మహిమ మేఘం ఉంది, మధ్యాకాశం ఉంది. మరి మహిమలో వెళ్ళాలనుకునేటువంటి నీకు ఎన్ని దాచిపెట్టి ఉంటాయి, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆపనాలు మనకు వచ్చాయి. అందుకే నిత్యమైన మహిమ భారము మనము కోరుకోవలసినటువంటి వారమని. అలాగే దృశ్యమైనవి అనిత్యములు, ఇది మన కంటికి కనపడుతున్నాయి, ఇల్లు వాకలే, ఈ భూమి ఆకాశము, ఇవన్నీ కూడా మన కంటికి కానీ ఇవన్నీ కూడా ఏమిటి ఒకనొకప్పుడు తుడుచుకు పెట్టుకుపోయేటటువంటి పరిస్థితి, మహావేండ్రముతో కాలిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. మనకు కనపడినటువంటి పరలోకము, దేవుడు, దేవలోకము, దేవదూతల లోకము, మోక్షలోకము, మరి అలాగే వాయుమండల లోకము, ఇవన్నీ కూడా మనకు కనపడవు ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ అవే నిత్యమైనవి. మనకి ఏదైతే కనపడదో అదే నిత్యమైనటువంటిది. ఎఫెసీ పత్రిక 3:13 కూడా ఏమనుందంటే, కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని కొంచెం పౌలు గారు చెప్తున్నారన్నమాట అండి. ఎఫెసీ సంఘానికి ఏమనంటే, ఆయన శ్రమలు వచ్చేసాయి, ఎంతో మహిమలోనికి వెళ్ళాడు ఆయన, శ్రమానుభవం నుంచి మహిమానుభవంలోనికి వెళ్ళాడు ఆయన. అలా మనల్ని కూడా రమ్మంటున్నాడు ఆయన. అందుకే మనల్ని కూడా రమ్మంటున్నారు. కాబట్టి ఏమనాలంటే, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడో, కానకపడిన వానిని దైవా కానకపడిన వానిని దైవా మానవునిగా చేయంగా శ్రమలు పరమా శ్రమము చేసే. మానవుడు శ్రమ పడకుండా దైవమానవుడు ఎలా కాగలుగుతాడు అని దైవజనులు రాసినటువంటి పాట. కనుక మనం చూసినట్లయితే కనుక కాలకుండనే మేలిమియగునే, మేలిం బంగారం కావాలంటే ఆ బంగారాన్ని కాల్చాలి. అందుకే కనకము కొలిమి యందు కాలిన మస్టు రాలిపోవును, కలుగును విలువగు కాంతి అలాగుననే ఈ లోకమునా. ఇలా చూస్తే ఎన్నో పాటలు దైవజనులు రాసినటువంటి పాటలు. కనుక కనకము కొలిమి యందు కాలినందున మేలిమి అవుతూ ఉంది. కనుక శ్రమల్లో మనం ఎప్పుడైతే వచ్చామో బలా నమ్మకమైన మంచి దోస్తుడా అంటారు. ఆయన దృష్టికి మనము శ్రమల వలన కాలిపోతే కనుక సువర్ణము వలె ఆయన దృష్టికి మన యోబు గారు కూడా మనల్ని ఆ విధంగా అన్నారు. అలాగే శ్రమలు విశ్వాసకి ఉపకారము, శ్రమలే హారము, శ్రమలే హారము, ఆత్మకు శృంగారము. శ్రమల వల్ల సకల స్వనీతి. శ్రమ వచ్చిందని ప్రభువా ఏం చేశానో తండ్రి, మరి నా వలన ఏ తప్పు దొరికిందో మరి నాకు తెలియదు, కానీ ఆ తప్పు నుంచి నాకు విమోచన కలిగించు అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారం. శ్రమలలోనే సంతోషము, శ్రమల మార్గమే విమల మార్గము. ఈ ధన్యత మనము కలిగించుకున్నప్పుడు అతి సుందర వగుదాన, అధిక సుందర వగుదాన. మనం కూడా ఏమంటామంటే అధిక సుందరుడా అని, నరుల కంటే నీవు అధిక సుందరుడు అయి ఉన్నావు అని. ఈ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని అంటుంది. ఈ పెండ్లి కుమారుడు అధిక సుందరి అని పిలిచేటువంటి పిలుపు మనము చూడవలసినటువంటి వారమని. యోసేపు కూడా అటువంటి శ్రమలు వచ్చాయని చెప్పుకున్నాం కదా. అందుకే మహిమాలోకమునకు మళ్ళీ నావా మహిలో నన్ను పెట్టి ప్రభువా అనేటటువంటి పాట కూడా దైవజనులు రాసినటువంటి పాట కనుక యోబు గారి విషయము, యోసేపు గారి విషయము ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరి ఎన్నో వివరాలు మనకు దేవుడు తెలియచేస్తున్నాడు. అందుకే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అనిగినటువంటి పెండ్లి కుమార్తె. ఆయన ఎవరంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు.
ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే తెలుపు, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడు. రత్నవర్ణుడు అంటే ఎరుపు, అనే శిలువ మీద మాంసం ముద్దగా, రక్తపు ముద్దగా మారిపోయారు. అది నా ప్రియుడు. ఈ లోకంలో ఉండే ప్రియులందరికంటే కూడా ఎక్కువైనటువంటి ప్రియుడు. ఆయన యొక్క వర్ణన నేను చేయలేంటే నేను సరిపోను. కానీ ఆయన యొక్క వర్ణన ఏంటంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. 5:9 ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానము. మరి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అనేటువంటి ఇట్టి రాజగ్రంథంలో మనకి ఈ బైబిల్లో దేవుడు మనకి ఇలాగ రాసి పెట్టి ఉంచారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వము ఆయన యందే సృజించబడింది అనేటటువంటి మాట మనము చెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు ఈ మాటలు మనకి ఎంతో గొప్పగా వధువు సంగమని ఈ రీతిని ప్రియుని గూర్చి వ్రాయబడిన గ్రంథమును గూర్చి, అంటే ఆయన గురించి రాసిన గ్రంథం ఇది గూర్చి, ఆ ప్రియుని ఎరిగిన ప్రియుని గూర్చి ప్రకటించే సంగమును గూర్చి కలిగిన విశేషమే ఇది. నీ ప్రియుని యొక్క ఏంటంటే అదే విశేషమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అటు విశేషం కలిగినటువంటి ప్రియునికి మనం వధువులమై ఉండి, ప్రియురాలమై ఉండి, ప్రభు యొక్క కృపను మనము పొంది అనేక మందికి పొందేటటువంటి మరి లక్షణాలు వాళ్ళకి అందించేటట్లుగా మనం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. శ్రమానుభవములో నుంచి మహిమానుభవములోనికి మమ్మల్ని రప్పించడానికి మామూలు సుందరత్వం కాదు, అధిక సుందరత్వం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు. నీ నోట్లోంచి వచ్చినటువంటి మధురమైనటువంటి మాటల వల్ల వచ్చేటటువంటి యొక్క మహిమ రూపము మేము మీ సన్నిధికి రావడానికిని, ఆ మహిమ రూపము అద్దుకోవడానికిని, మధ్యాకాశంలో మీతో పాటు మేము విందు అనుభవించే భాగ్యం పొందడానికి కృప దయచేయమని. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని పక్కనే ఉంటుంది నాయన. పెండ్లికి పిలువబడిన వారు బహుమానాలు అందుకుంటారు తప్ప పెండ్లి కుమార్తె యొక్క అంతస్తు కాదు. కనుక మేము బహుమానాలు అందుకునేటటువంటి అంతస్తు కంటే మించిన అంతస్తు పెండ్లి కుమారుని పక్కన పెండ్లి కుమార్తె అంతస్తు పొందడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.